హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు రష్మిక మందన నటించిన తామ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. స్త్రీ, బేడియా, ముంజా, స్త్రీ 2 లాంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక హారర్ యూనివర్స్ని సృష్టించుకుంది ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడెక్ ఫిలిమ్స్. ఇప్పుడు ఈ హారర్ యూనివర్స్లో రష్మిక ఆయుష్మాన్ ఖురానా కూడా తీసుకొచ్చి తామ సినిమాను తీర్చిదిద్దింది. మరి ఈ తామ కథ ఏంటి, ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఈ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన, నవాజుద్దీన్ సిద్దికీ, పరేష్ రావల్, సత్యరాజ్, ఫైసల్ మాలిక్, నోరా ఫతేహి ప్రధాన పాత్రలో నటించారు. ఇక నిర్మాత విషయానికి వస్తే దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మాతలు. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది ఆదిత్య సర్పోదర్. ఇక మూవీ స్టోరీలోకి వస్తే ఆయుష్మాన్ ఖురానా అలోక్ గోయల్గా ఓ జర్నలిస్ట్ పాత్రలో నటించాడు. ఒకరోజు మిత్రులతో కలిసి ఓ పర్వత ప్రాంతానికి న్యూస్ కవరేజ్కి వెళ్తాడు. అక్కడ అతనిపై ఒక ఎలుగుబంటి దాడి చేయగా తడక తనని కాపాడుతుంది. ఆమె బేతాల్ జాతికి చెందిన యువతి. మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న వాళ్లకు ఎన్నో అతిథి సత్తులుంటాయి. ఈ జాతికి నాయకుడు తామాగా పిలిచే అససిన్ నవాజుద్దీన్ సిద్దికీ అన్నమాట. అతను చేసిన ఓ తప్పు కారణంగా బేతాల్ జాతి అతన్ని ఎన్నో దశాబ్దాలుగా ఓ గుహలో బందీగా ఉంచుతుంది. అలాంటి బేతాల సామ్రాజ్యంలోకి అలోక్ వచ్చాడని తెలిసి ఆ జాతి వాళ్ళని అతన్ని శిక్షించే ప్రయత్నం చేయగా తడక తప్పిస్తుంది రష్మిక మందన అన్నమాట. ఈ క్రమంలో అతనిపై ప్రేమతో తన జాతిని విడిచి జనజీవనంలోకి వస్తుంది తడక. మరి ఆ తర్వాత వీళ్ళ ప్రేమ ప్రయాణం ఎన్ని మలుపులు సాగింది? అలోక్కు తడక ఓ బేతాల్ని అని ఎప్పుడు తెలిసింది? ఆమె బేతాల్ జాతి పుట్టుక వెనుకున్న రహస్యం ఏమిటి? ఏ తప్పు చేయడం వల్ల యాక్సెసిన్ దశాబ్దాలుగా గోలో బందీగా ఉండాల్సి వచ్చింది? తను బయటకు వచ్చాక ఏం జరిగింది? ఈ కథకు బేడియా, ముంజా, స్త్రీ 2 చిత్రాలతో ఉన్న లింక్ ఏంటి అన్నది మిగిలిన కథ. ఇక మన జానపదాల్లో ఎన్నో బేతాల కథలు ఉన్నాయి. కాకపోతే ఆ జాతి నేపథ్యం ఏమిటి, అది ఎలా ఆవిర్భవించింది అన్నది ఎవరికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఈ పాయింట్ను ఆధారంగా చేసుకునే ఓ ఫిక్షనల్ హర్రర్ ఫ్యాంటసీ కథను సిద్ధం చేసుకుంది ఈ చిత్ర బృందం. అయితే ఇది హర్రర్ జానర్లో సాగే చిత్రమైన దీంట్లో భయం కన్నా ప్రేమకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు దర్శకుడు. ఆద్యాంతం విభిన్నమైన ప్రేమ కథ చూస్తున్న అనుభూతినే పంచుతుంది. దేశంపై దండెత్తడానికి వచ్చిన అలెగ్జాండర్ను బేతాళ నాయకుడు అససిన్ అంతమొందించే హర్రర్ సీక్వెన్స్తో ఈ సినిమాని ఆరంభించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ఆ వెంటనే హీరో పరిచయ సన్నివేశాలతో కథను వర్తమానంలో తీసుకొచ్చాడు దర్శకుడు. ఎలుగుబంటి దాడి నుంచి హీరోని కాపాడే ఎపిసోడ్తో రష్మిక మందన పాత్రని కథలోకి తీసుకొచ్చిన తీరు చాలా బాగుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి మధ్య చిగురించే ప్రేమ కథ రొటీన్ రొమాంటిక్ లవ్ ట్రాక్ లాగా అనిపిస్తాయి. హీరోని బేతాల్ జాతిని బంధించడం, వాళ్ళు అతని అససిన్ ఆహారంలో గుహలోకి పంపడం, అక్కడ తనకు ఎదురయ్యే అనుభవాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక హీరో హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకొని జనజీవనంలోకి వచ్చినప్పటి నుంచి కథలో నవ్వులు మొదలవుతాయి. ముఖ్యంగా తడక బేతాళని అని రక్తం తాగుతుందని తెలిసాక ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టేందుకు హీరో పడే తెప్పలు ఫన్నీగా ఉంటాయి. ఇక రౌడీలకు బుద్ధి చెప్పే క్రమంలో రష్మిక బేతాళనిగా విజృంభించే తీరు చాలా బాగుంది. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తి రేకెత్తించేలా చాలా బాగుందని చెప్పాలి. అయితే ప్రథమార్థంలో కొన్ని నవ్వులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ కనిపించినప్పటికీ కథ కాస్త ఫ్లాట్గా సాగిన అనుభూతి కలుగుతుంది. కానీ ద్వితీయార్థం ఆరంభించే నుంచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో పరిగెడుతుంది. ఒకవైపు హీరో కూడా బేతాళుగా మారడం, మరోవైపు అతను పట్టుకున్నందుకు బేతాళ్ జాతి ఎత్తులో రంగంలోకి దిగడం, మరోవైపు రష్మిక చేసిన తప్పు వల్ల గుహలో బందీగా ఉన్న అససిన్ బయటికి రావడం కథలో సంఘర్షణని రెట్టింపు చేస్తాయి. ఇక ఈ కథలో బేడియాగా వరుణ్ పాత్రను తీసుకొచ్చిన తీరు, ఆ పాత్రకు హీరో మధ్య ముడిపెట్టిన వైరం థ్రిల్ పెంచేలా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ తన ప్రేమ దక్కించుకున్నందుకు అససిన్తో హీరో పోరు సిద్ధమవడం, ఆ క్రమంలోనే తన దేవి అనుగ్రహంతో తామాగా మారడం కాస్త సినిమాటిక్గా ఉంటాయి. ఇక రెండో భాగానికి బాటలు వేస్తూ సినిమాని ముగించిన తీరు సంతృప్తినిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ సినిమాలో బలాలు ఏంటంటే ఆయుష్మాన్, రష్మిక నటన, ద్వితీయార్థంలో మలుపులు, విరామ పతాక ఘట్టాలు చాలా బాగున్నాయని చెప్పాలి. ఇక బలహీనతలు ఊహలకందే సీన్లు, కొన్ని సాగదీత సన్నివేశాలు బలహీనతలు. ఓవరాల్గా సినిమా అయితే బాగానే ఉంది. మీరు చూడొచ్చు థియేటర్కి వెళ్ళి. సినిమాలో ఏం ప్రాబ్లం లేదు. నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 పాయింట్స్ ఫ్రెండ్స్. మీరు చూసి సినిమా ఎలా ఉందో చెప్పండి.